Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో అనే సిరీస్ క్రింద మార్చి 12కి చెందినటువంటి వాక్య భాగం యోహాను సువార్త 2వ అధ్యాయం. యేసుప్రభు దేవాలయాన్ని పడగొట్టినప్పుడు 3 దినాలలో ఆయన లేపుతాను అనేటువంటి వాక్య భాగం 19వ అధ్యాయం వచనాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ధ్యానిద్దాం. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be pleasing in thy sight, our rock and redeemer. Amen. యోహాను సువార్త 2వ అధ్యాయం కొన్ని వచనాలు, అది పెద్ద భాగం కాబట్టి 15 నుండి 22 వరకు చదువుకుందాం. తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయముల నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్ము వారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. ఇక్కడ యేసు ప్రభువు దేవాలయాన్ని శుద్ధి చేసినటువంటి సందర్భం. నెక్స్ట్ వచనం, ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టు జ్ఞాపకము చేసుకొనిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. చాలు. ఇక్కడ అనాక్రనిజం అని అంటారు, దాని గురించి మనం చెప్పుకుందాం. యేసు ప్రభువు దేవాలయాన్ని శుద్ధి చేసిన విధానాన్ని బట్టి, ఆయన చూపిన అధికారము దేని బట్టి అని యోధా నాయకులు ప్రశ్నించినప్పుడు ఆయన ఇచ్చిన జవాబు ఏంటి అంటే ఇది: ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుదును అని యేసు ప్రభువు వారికి ఇచ్చినటువంటి జవాబుగా ఉంటున్నది. పరిచర్య మొదలుపెట్టిన దినములలో జరిగిన ఈ సంభాషణ యోహాను సువార్తల్లోనే చెప్పబడినది. ఈ యొక్క ఇన్సిడెంట్స్ యోహాను సువార్తలోనే ఉంది. సారూప్య సువార్తల్లో యేసును సిలువ వేసిన సందర్భములో ఆయనను తీర్పు తీర్చినప్పుడు ఆయనకు మరణశిక్ష విధించాలనే ఆలోచన గలవారు దేవాలయమును అపవిత్రపరిచేయడని నేరము మోపుచు స్పష్టత లేకుండా ఈ మాటలను జ్ఞాపకము తెచ్చుకుంటున్నారు. సినాప్టిక్ గాస్పెల్స్లో ఏముందంటే, ఆయన్ను సిలువ వేసినప్పుడు అక్కడ ఆ విధంగా అన్నాడు అని కొంచెం అన్క్లియర్గా ఉండేటువంటి రీతిగా వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. అంటే 2 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల పైన ఆయన అన్నాడండి అని కొంచెం జ్ఞాపకం తెచ్చుకున్నట్టుగా మనం ఈ సినాప్టిక్ గాస్పెల్స్లో సారూప్య సువార్తల్లో మనం చూస్తాం. అంటే యోహాను అథెంటిక్ అన్నమాట. యోహాను యేసు ప్రభు పరిచర్యను మొదలుపెట్టినప్పుడు జరిగినటువంటి సంఘటన, అందువలన యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. పరిచర్యకు మొదలుపెట్టినప్పుడు ఈ సంఘటన జరిగినట్టుగా యోహాను రాస్తాడనమాట. వారి జ్ఞాపకాలు మసకగా ఉంటున్న దాన్ని బట్టి ఈ మాటలు సిలువ వేయబడుటకు ముందు
2 సంవత్సరాల పైన యేసు పరిచర్య మొదలు పెట్టినప్పుడు చెప్పిన మాటలని రుజువు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి స్పష్టంగా లేదు. 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల క్రితం ఇది చెప్పాడు కదా అని గుర్తు చేసుకున్నట్టుగా ఉంటుంది. కానీ ఈ మాటలు చెప్పుటలో యేసు ప్రభు అర్థం ఏమై ఉంటుంది? అక్షరార్థంగా దేవాలయాన్ని సూచిస్తూ చెప్పుతున్న హాస్యాస్పదమైన మాటలుగా ఆయన ప్రత్యర్థులు అర్థం చేసుకున్నారు. అపోనెంట్స్ ఆ విధంగా అర్థం చేసుకున్నారు. లిటరల్గా అర్థం చెప్పినట్టుగా ఆయన మరి 46 సంవత్సరాలు నుండి కట్టబడుతుంది, ఇంకా పూర్తి కాలేదు, ఈయన ఏంటి 3 దినాల్లోనే కడతానంటాడు అని వాళ్ళు లిటరల్గా అర్థం చేసుకున్నారు. యోహాను దృష్టిలో యేసు ప్రభు శిష్యులు కూడా అప్పుడు అర్థం చేసుకొనలేకపోయిరి. వాళ్ళు కూడా శిష్యులు కూడా అర్థం చేసుకోలేదు. కానీ యోహాను తన సువార్తను వ్రాసినప్పుడు తర్వాత సంభాషణ ఒకప్పుడు జరిగింది, యోహాను వ్రాయటం, ఆయన సువార్త రాయటం తర్వాత జరిగింది. ఆ మాటల్లోని అర్థము అప్పటికి తెలుసు కాబట్టి వాటి సారాంశాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు 21వ వచనంలో? అయితే ఆయన తన శరీరమును గూర్చి ఆ మాటలు చెప్పాను. దాన్ని లిటరల్గా తీసుకోవటం కాదు, ఆయన శరీరాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్పాడు అని యోహాను 21వ వచనంలో అంటున్నాడు. యోహాను నమ్మకముగా వ్రాతపూర్వకంగా చెప్పుచున్నాడు. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. సంభాషణ జరిగినప్పుడు వాళ్ళకి అర్థం కాల. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి అవగాహన కలిగింది. అప్పుడు వాళ్ళు ఓహో ఇదా అని నమ్మారు. దీన్ని బట్టి అనేక విషయాలు తేటతెల్లంగా అర్థం చేసుకోవచ్చు. వాటిలో 3 విషయాలు గ్రహించుదాం. మొదటిది, తరువాత జరిగిన వాటిని జరగబోయే కాలంలో ఇమిడ్చే అలవాటు యోహానుకున్నదని, అది నేరమని కొందరు తరచుగా ఎంచుతారు. ఆయన చనిపోయిన తర్వాత జరిగేటువంటి వాటిని యేసు ప్రభు శిష్యులతో సంభాషిస్తున్నప్పుడే ఈ మాటలు తర్వాత మాటల్ని అక్కడ ఇమిడ్చారు అని అంటారు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. మామూలుగా యేసు ప్రభు నిర్దోషి అని చెప్పడానికి ఇక్కడ పొంతి పిలాతు దగ్గర న్యాయ తీర్పు జరుగుతున్నప్పుడు నేను వివరించి చెప్పేది ఏంటంటే, అప్పుడు ఆయనకి సెల్ ఫోన్ కాల్ వచ్చింది. పిలాతు భార్య కూడా ఫోన్ చేసి చెప్పింది అని. అప్పుడు ఫోన్లు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని అప్పుడు ఉన్నట్టుగా, ఇప్పుడున్నటువంటి దాన్ని అప్పుడు ఉన్నట్టుగా దాన్ని పొందుగూర్చి చెప్పటం అన్నమాట. దాన్ని ఎనాక్రనిజం అంటారు. ముందు జరిగిన దాన్ని ఆ మాటలు అప్పుడు జరిగినట్టుగా పెట్టటం ఎనాక్రనిజం. కానీ యోహాను ఆ విధంగా చేయలేదు. ఆయన నమ్మకంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. యేసు ప్రభువును ముందు ఏ విధంగా అర్థం చేసుకున్నారు అంటే, ఆయన పరిచర్య చేసినప్పుడు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, తరువాత ఏ విధంగా ఆయన అర్థం చేసుకున్నారు అనేదానికి రెండింటికి తేడా చూపించుతున్నాడు. వాటిని జాగ్రత్తగా వేరుపరుస్తూ కనీసం 16 సార్లు యోహాను చెప్తున్నాడు. అప్పుడు అర్థం కాలేదయ్యా ఆయన చెప్పినటువంటి మాటలు, ఇప్పుడు మాకు అర్థమైనవి అని వేరుపరుస్తున్నాడు అన్నమాట. కాబట్టి వేరుగా చెబుతుంటే మరి ఇప్పుడున్నటువంటి అర్థం అప్పుడు ఎందుకు పెడుతున్నాడు? ఆయనే వేరుపరుస్తుంటే కనీసం 16 సార్లు ఆ విధంగా చెబుతున్నాడు అన్నమాట. కాబట్టి యోహాను ఈ ఎనాక్రనిజం అనేది వాడాడు అని ఆయన మీద నేరం మోపకూడదు. ఆ విధంగా చేస్తున్నాడు కాబట్టి ఆయన నమ్మకూడదండి, ఆయన రాసినవి వాటిని అని అంటారు కొంతమంది. అది తప్పు. ఎందుకంటే ఆయనే వేరుగా చెప్తున్నాడు. అప్పుడు అర్థం కాలేదండి,
తర్వాత అర్థమైంది అని ఆ విధంగా వేరుపరుస్తున్నాడు. కాబట్టి ఈ ఈ తర్వాత జరిగిన సంఘటనలను వాటి అర్థాన్ని అప్పుడు ఆయన ఇమ్మడతలేదు అని మనం గ్రహించాలి. రెండవ విషయం, యేసు ప్రభువు మాటలను అర్థం చేసుకొనుట ఒక ప్రాముఖ్యమైన మలుపుగా ఉంటుంది. యేసు ప్రభువుని మాటలు అర్థం చేసుకున్నప్పుడు అది చాలా గంభీరమైనటువంటి ఒక టర్నింగ్ పాయింట్ అన్నమాట. దీనికి రెండంతల ఆధారం ఉన్నది. ఎందుకు అర్థం చేసుకోగలిగారు అంటే, సమాధి నుండి యేసు తిరిగి లేచుట, లేఖనాలను అర్థం చేసుకొని వాటిని నమ్ముట. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకొనటం ఒక కీ పాయింట్ లాగా ఉంది, ఒక మలుపు రాయి, ఒక మైలు రాయిలాగా ఉన్నది. ఆయన మరణము నుండి తిరిగి లేచను కాబట్టి యేసు ప్రభువుని మెస్సయ్యగా ఎంచి కేవలము ఆయన రాజని విజయవంతుడయ్యాడని మాత్రమే వారు గ్రహించలేదు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మెస్సయ్య ఎవరు అని గ్రహించారు. ఆయన దావీదు వంశంలోకి చెందిన రాజని, శ్రమ సేవకుడని, జరిగిన సంఘటనను బట్టి వారిని గురించి యేసు ఇచ్చిన తాత్పర్యమును బట్టి వారు అర్థం చేసుకున్నారు. ఆయన చనిపోయేటువంటి మెస్సయ్య అని అర్థం చేసుకున్నారు. అంతేకాదు పాత నిబంధన ఆదేశించిన యాజక వ్యవస్థ, బలి అర్పణలు, ప్రాయశ్చిత్త దినము, పస్కా గొర్రెపిల్ల, ప్రత్యేకంగా దేవుడే స్వయంగా రూపొందించిన ఒక నిర్దిష్టమైన విచిత్ర ఆలయం నిర్మాణం, అంటే ఆలయ నిర్మాణానికి చాలా డీటెయిల్డ్గా ఇచ్చాడు. ఈ విధంగా కట్టాలి, ప్రత్యక్ష గుడారాన్ని ఈ విధంగా కట్టాలి అని ఒక చాలా డీటెయిల్డ్గా ఇచ్చాడన్నమాట. వీటన్నింటిని బట్టి వారి అవగాహనపై ఒత్తిడి కలిగినది. ఇవి ఏంటి? ఈ విషయాలన్నీ చెప్పాడు పాత నిబంధనలో, బలుల గురించి, పండుగల గురించి, మరి ప్రాయశ్చిత్త దినం గురించి, అర్పణల గురించి, యాజక వ్యవస్థ గురించి. వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అనేది బాగా సుదీర్ఘంగా ఆలోచించవలసి వచ్చింది. అంతకు ముందున్న లేఖనాలను, అంటే మనం పాత నిబంధన అంటాం, ఘోరమైన తీరులో సంకోచితంగా అర్థం చేసుకున్నారని గ్రహించారు. అయ్యా సరిగా అప్పుడు అర్థం చేసుకోలేదు అని ఇప్పుడు గ్రహించారన్నమాట. పాత నిబంధనకు చెందిన దేవాలయము దేవుడు తన నిబంధన ప్రజలకు కలుసుకునే స్థలమని, అంతిమ స్థలమును అంటే అంతిమ మధ్యవర్తిని సూచిస్తుందని ఇప్పుడు తెలుసుకొనగలిగారు. అప్పుడు రాసేటప్పటికి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేటప్పటికి, అంతకుముందు పాత నిబంధనని మనం అపార్థం చేసుకున్నామయ్యా అని ఇప్పుడు తెలుసుకోగలిగారు. తన మరణ పునరుద్ధానాలను బట్టి యేసు ఆ పాత్రను సంపాదించుకున్నాడు. అంటే వాటన్నిటికీ నెరవేర్పు ఎవరు? యేసు ప్రభు. ఏ విధంగా? ఆయనే దేవాలయం, ఆయనే బలి అనేటువంటి ఆ యొక్క పాత్రను ఏ విధంగా సంపాదించుకున్నాడంటే ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా అని మనం గ్రహించుకోవాలి. ఈ దేవాలయము పడగొట్టబడి తిరిగి కట్టబడనున్నది అని వాళ్ళు అప్పుడు గ్రహించుకున్నారు. ఇక మూడవది మనం గ్రహించాల్సింది ఏంటంటే, పాత నిబంధనకు ఈ విధమైన తాత్పర్యమును ఇచ్చుట. ఏ విధమైన తాత్పర్యం? అది యేసు ప్రభువును సూచిస్తుంది అనేటువంటి రీతిగా ఆ విధమైనటువంటి తాత్పర్యం దేన్ని బట్టి మనం ఇస్తున్నాం అని అంటే, దానికి ఆధారం యేసు ప్రభు ఇచ్చిన తాత్పర్యమే. ఆయనే ఇచ్చాడు. ఆ దేవాలయాన్ని నేనే అని చెప్పాడన్నమాట. కాబట్టి యేసు ప్రభు ఇచ్చినటువంటి తాత్పర్యాన్ని బట్టి నూతన నిబంధన క్రొత్త నిబంధన ఎడల ఆ విధంగా తాత్పర్యం ఇస్తుంది. కాబట్టి పాత నిబంధనని ఎప్పుడు కూడాను
క్రొత్త నిబంధన అర్థం చేసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. క్రొత్త నిబంధన ఏ విధంగా తాత్పర్యం ఇస్తుందో తెలుసుకొనకుండా మనం చూచినట్టుగా మన అర్థాలు ఇవ్వటం మంచిది కాదు అని గ్రహించాలి. దీని గురించి చాలా పుస్తకాలు ఉన్నాయి. కార్సన్ గారే ఎడిట్ చేసినటువంటి ఒక గ్రంథం ఉన్నది ఇంగ్లీష్లో, చాలా పెద్ద పుస్తకం. దాని పేరేంటంటే ద న్యూ టెస్టమెంట్ కామెంటరీ ఆఫ్ ద యూజ్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనను కొత్త నిబంధన ఏ విధంగా వాడుకుంటుందో దానికి చెందినటువంటి కామెంటరీ. పెద్ద పుస్తకం అన్నమాట. ఇంగ్లీష్ వచ్చినటువంటి వాడు దయచేసి అది కొనుక్కోండి. మరి ఆ విధంగా లోతైనటువంటి విధంగా బైబిల్ని అర్థం చేసుకుని మనం చెప్పగలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. May the grace of our Lord Jesus Christ and the love of the Father and the fellowship of the Holy Spirit be with each one of you now and forevermore. Amen. God bless you. See you tomorrow.